అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఒరే రోతరు, ఏం జాతకం రా నీది? ప్రేమ పెళ్లి అనే టాపిక్ వచ్చేసరికి నవగ్రహాలు శనిగ్రహాలై నీ మీద మూకుముడిగా దాడి చేస్తాయేంట్రా? సంపూని ఎలాగైనా ముగ్గులోకి దింపి నీ ఇంటి ముందు ముగ్గేసి ఇల్లాలుగా మార్చుకుందామని ప్రయత్నిస్తుంటే ఏదో ఒక విధంగా ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయేంట్రా? మధు మేడం వర్క్ ఫ్రం హోమ్ అనేసరికి సాంప్రదాయాన్ని బాసు వాళ్ళ ఇంటికి పని చూడమని పంపించారు. ఇంకా సంపూని ఎలా చూస్తావు, ఎలా ముగ్గులోకి దింపుతావు? ఛీ! ఇదేంటిది? గుండె జల్లమంది. గుడ్ మార్నింగ్ రూత్. వెరీ హ్యాపీ మార్నింగ్ సంపు. నువ్వు వచ్చే ముందు వరకు ఎడారిలో ఏకాకిలా ఉన్నాను. ఇప్పుడు సరోవరంలో హంసలా ఎగురుతున్నాను. ఎందుకలా? అన్నీ డైరెక్ట్గా చెప్పలేం సంపు. కొన్ని అర్థం చేసుకోవాలి అంతే. నువ్వెప్పుడైనా చకోర పక్షి గురించి విన్నావా? నేను అక్కుపక్షి గురించే విన్నాను. అక్కుపక్షి గురించి వినడం ఏంటి? అది రోజు మన ఆఫీస్కే వస్తుంది కదా. అక్కుపక్షి మన ఆఫీస్కి వస్తుందా? అవును, ఆ కోటిగాడి అక్కుపక్షి మారువేషంలో మనిషిలా తిరుగుతున్నాడు. అయినా ఆ అక్కుపక్షి గురించి ఎందుకని చకోర పక్షి గురించి చెప్తాను. చకోర పక్షి ఎప్పుడు చందమామ కోసమే ఎదురు చూస్తూ ఉంటుందంట. ఆ చంద్రకిరణాలు మాత్రమే తాగుతుందని పురాణ సాహిత్యంలో చెప్పారు. నేను చకోర పక్షిలా చందమామ కోసం ఎదురు చూస్తుంటే చందమామలా మీరొచ్చారు. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారు. నేను చందమామేంటి రూత్? నిజం, చందమామలోనూ మచ్చుంటుంది, మీ మోహంలోనూ మచ్చుంటుంది. బోత్ ఆర్ సేమ్. థ్యాంక్ యూ. మీరలా సిగ్గుపడుతూ చేత్తో మోహం దాచుకుంటుంటే చందమామ మబ్బుల చాటుకెళ్ళి తొంగి చూస్తున్నట్టుంది. మేఘాల్లోకి మీసాలు గడ్డలు వచ్చాయండి సంపు. ఆ మీసాలు మేఘాలవి కాదు, నావి. పానకంలో పుడకలాగా నీకేం పనికరా? ఆ పానకం నాది కాబట్టి. ఆ పానకాన్ని కనిపెట్టింది నేనురా. ఓహో, తండ్రి వంటున్నావా? చంపేస్తా నేను. గుడ్ మార్నింగ్ సార్. తర్వాత చెప్తా నీ సంగతి. పోరా. సంపు, నేను వెళ్ళి బాస్ని కలిసి వస్తాను. అవును, మీరు వర్క్ ఫ్రం హోమ్ కదా, మేడం దగ్గరికి వెళ్ళలేదా? లేదు, మేడం నన్ను ఆఫీస్ నుంచే వర్క్ చేయమన్నారు. ఓ థ్యాంక్ గాడ్. ఇప్పుడే వస్తాను. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. ఏంటి బాస్ అదోలా ఉన్నారు? లక్షుంటాయిరా, అన్నీ నీకు చెప్పాలా? వెళ్ళి బోర్డు మీటింగ్కి సంబంధించిన ఫైల్ ప్రిపేర్ చేసుకునిరా. ఓకే బాస్. దేవకి, నేను నిన్ననే చెప్పాను, వాడి పరిస్థితి రాను అధ్వానంగా తయారవుతుంది, ఏదో ఒకటి చెయ్యి అని. ఇప్పుడు చూడు, ఎవరెన్ని చెప్పినా వాడు మాట వినేలా లేడు. నువ్వే వాడితో మాట్లాడి ఏదో ఒకటి సరిచెయ్యాలి. వాడిని సరిచేయడం అనేది అంత సులువు కాదమ్మా. వాడి మీద పడ్డ మచ్చ తొలగిపోయి నందు మీ అల్లుడు గారు వాడే తప్పు చేయలేదని తెలుసుకునేంతవరకు వాడిలాగే ఉంటాడో. ఇలాగే ఉంటాడని వదిలేస్తే వాడింకా నాశనమైపోతాడు. కనీసం ముందా పాడలవట్ల నుంచైనా మానిపించు. ఆ
తర్వాత మనకి దక్కకుండా పోతాడు. అమ్మా అసలే బాగా చిరాగ్గా ఉంది. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసే. నిన్ను ఒంటరిగా వదిలేసి నేను మాత్రం ప్రశాంతంగా కూర్చుంటానా? వాడి గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుంది. అత్తయ్య, సుధీర్ గురించి మీరు ఎక్కువ బాధపడకండి. సుధీర్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇలాంటి సమయంలోనే ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. సుధీర్ని ఏదో ఒక రకంగా మంచి మార్గంలో నడిపించడానికి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సుధీర్తో గొడవ పడి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఆఫీస్లో ప్రశాంతంగా ఉండరు. పని సరిగ్గా సాగదు. నేనొక 2 గంటలు ఆఫీస్కి వెళ్ళొస్తానత్తయ్య. కొంపెలా ఏడుస్తుంటే నువ్వు ఆఫీస్కెళ్ళి ఆఫీస్ పనులు వెలగబెట్టాలా? నేనెందుకు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నానో తెలియకుండా ఏదో ఒకటి అనకండి బామ్మగారు. నేను ఆఫీస్ పనుల గురించి వెళ్తాను అనట్లేదు, ఆయన గురించి వెళ్తానంటున్నాను. ఆయన ఒక్కసారి డిస్టర్బ్ అయితే అందులో నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది. ఆయన కోపంలో అనవసరంగా ఆఫీస్లో ఉన్న వాళ్ళ మీద కేకలు వేసినా వేస్తారు. ఇంట్లో జరిగిన గొడవ వల్ల ఆయన ఆఫీస్లో అందరి ముందు చులకనవ్వడం నాకిష్టం లేదు. ఈ గొడవలో ఆయన తినకుండా వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కూడా తింటారన్న నమ్మకం నాకు లేదు. నేనొకసారి ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడి సర్ది చెప్పొస్తాను. నువ్వెళ్ళి సర్ది చెప్పేదేముంది? నువ్వు చెప్పినంత మాత్రాన ప్రశాంతంగా ఉండగలడా? సొంత తమ్ముడు, వాడి జీవితం గురించి వాడికి ఆ దిగులు అది ఉంటుంది. వాడే ఆలోచించి తమ్ముడి గురించి ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు వాడిని వదిలేసే, వాడు చూసుకుంటాలే. అత్తయ్య, మధు నందు భార్యగా వాణ్ణి పట్టించుకోవాలని, వాడు బాగుండాలని కోరుకుంటుంది. భార్యాభర్తల విషయాల్లో మధ్యలో మీరు కలగజేసుకోకండి. తను తన భర్తను పట్టించుకునేందుకు సంజాయిషీలిస్తూ కూర్చోవడానికి తనకేం కర్మ? అమ్మ మధు, నువ్వు ఇంటి బాధ్యతలు చూసుకోవాలి అనుకున్నా దానికి తగ్గట్టు ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు లేరమ్మా. నువ్వు వాడితో పాటు ఆఫీస్లోనే ఉండు. వీడి గురించి వాడు బాగా ఇబ్బంది పడుతున్నాడు. వాడికి అర్థమయ్యేలా చెప్పు. వీడి గురించి ఆలోచించకుండా వాడి పనులు చూసుకోమని చెప్పు. ఒకటి బతికి ఇక్కడ బుగ్గిపాలైపోతుంటే పనులు చూసుకోమంటారా మీరు? అత్తయ్య, మీకు దండం పెడతాను, దయచేసి విసిగించకండి. మధు, నువ్వు వెళ్ళరమ్మా. వెళ్ళొస్తానత్తయ్య. సరే ఇందు,